దేవుని పేరిట అందరికీ వందనాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వతంత్ర దినోత్సవం ఈరోజు మనకి బ్రిటిష్ వారు స్వతంత్రం ప్రకటించి వెళ్ళినప్పుడు మనం స్వతంత్రం పొంది ఉన్నాము. అయితే మనం ఒక క్రైస్తవుడిగా నిజమైన స్వతంత్రం అంటే ఏదో తెలుసుకోవాలి. క్రైస్తవుడు అని కాదు కానీ ప్రతి ఒక్క మనిషికి తెలియాల్సింది ఏంటంటే నిజమైన స్వతంత్రం అంటే ఏంటి, అలాగే నిజమైన స్వతంత్రము అనేది ఎలా ఉంటుందని మనం చూడాలి. ఎందుకంటే కేవలము స్వతంత్రం అని చెప్పుకుంటే, మేము స్వతంత్రులం అని చెప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే స్వతంత్రం అనేది సంపూర్ణమైనదిగా కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడిగుడ్డుని మనం కోడిగుడ్డు అనాలంటే, గుడ్డు సగం గుడ్డు ఉంటే మనం ఏమంటాం? కోడిగుడ్డు అంటామా? అనం. సగం కోడిగుడ్డు అంటాం. అలాగే స్వతంత్రము కూడా మొత్తం ఫుల్ అంటే పూర్తి స్వతంత్రమై ఉండాలి, సంపూర్ణ స్వతంత్రత అయి ఉండాలి. ఆ సంపూర్ణ స్వతంత్రం అనేది నిజమైన స్వతంత్రం. అయితే ఆ యొక్క స్వతంత్రతను ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. అసలు నిజమైన స్వతంత్రం అంటే ఏంటి అంటే, తను ఈ లోకంలో ఉన్నప్పుడు, ఒక మనిషి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి విషయం మీద స్వతంత్రత కలిగి ఉండడమే నిజమైన స్వతంత్రం. దేనికి బానిస అవ్వకుండా ఉండడమే నిజమైన స్వతంత్రము. ఒక టీవీకి బానిస అవ్వకుండా, ఒక సినిమాలకి బానిస అవ్వకుండా, ఒక సిగరెట్కి బానిస అవ్వకుండా, మందుకు బానిస అవ్వకుండా, లేకపోతే వేరే పాపాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. చిన్న పాపం నుంచి పెద్ద పాపం దాకా చాలా పాపాలు ఉన్నాయి. దాంట్లో దేనికి నువ్వు బానిస అవ్వకుండా ఉండడమే నిజమైన స్వాతంత్రము. చిన్న గుట్కా ప్యాకెట్కి బానిస అయిపోతున్నారు. ప్రతి ఒక్కదానికి బానిస. ప్రతి ఒక్క మనుషులు చూసుకుంటే ఏదో ఒక దానికి బానిసగా అయిపోయిన వారే ఉన్నారు. సో అలా బానిసలుగా ఉంటూ నిజమైన స్వతంత్రాలు అనిపించుకుంటామా ఒక మనిషిగా ఆలోచిస్తే? అలాగే ముఖ్యంగా క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్మినవారు. క్రైస్తవత్వం అంటే ఇది ఒక రిలీజియన్ కాదు, ఇది ఒక మార్గం, నిజమైన మార్గం, దేవుని చేరుకునే మార్గం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా, అలాగే శిష్యులు ఉన్నప్పుడు కూడా ఇది ఒక మతము అని పేరు పెట్టినప్పుడు ఇజ్రాయేల్లో, అప్పుడు భక్తులు అంటారు ఇది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని చెప్పేసి అప్పుడే చెప్పేశారు. ఇది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. ఈ మార్గానికి మతానికి అర్థం తెలియక మతం అని పేరు పెట్టేశారు దీనికి. అలాగే ఈ యొక్క క్రైస్తవ మార్గంలో ఎవరైతే ఉన్నారో, అది హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఏ మనిషి అయినా కానీ, ఎలా అయితే ఒక మనిషికి క్రైస్తవ మనిషికి ఎలా అయితే 2 జన్మలు ఉంటాయి. ఒకటేమో మొదటి పుట్టిన జన్మ, తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత రెండవ జన్మ. అది అలాగే ఒకటే చావు ఉంటుంది, అది ఇహలోకపరమైన చావు. ఎవరైతే క్రీస్తులో తిరిగి జన్మించారో వారికి రిటో మరణం లేదు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే స్వాతంత్రము కూడా లోకం పరంగా స్వాతంత్రం చూసాం ఇప్పటిదాకా. కానీ నిజమైన క్రీస్తుల స్వాతంత్రం మనం కలిగి ఉన్నాము. అయితే ఈ లోక స్వాతంత్రమును బట్టి ఒక భక్తుడు మొదటి కొరింథీయులు 6:12 భక్తుడు అంటున్నాడు, పౌలు గారు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు. అంతే కదా, ప్రతి విషయం అది ప్రతి మనిషికి స్వాతంత్రం ఉంది ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రతిదీ చేయడానికి స్వాతంత్రం ఉంది. నా ఇష్టం, నేను ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తాను, నడుచుకుంటూ వస్తాను, ఎక్కడైనా కూర్చుంటాను, ఎంతసేపు అయినా నేను బయట తిరుగుతాను. నాకు ప్రతిదీ స్వాతంత్రం కలిగి ఉన్నాను. నేను అవసరమైతే నా ఇష్టం వచ్చింది చేయొచ్చు, నేను ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇంకా కొంచెం డీప్గా వెళ్తే దీనికి నా ఇష్టం వచ్చింది తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు, కావాల్సిన పాపం చేయొచ్చు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అన్నీ చేయదగినవి కావు. నాకు స్వాతంత్రం అయితే ఉంది చేయడానికి, కానీ అది చేసే ముందు మనం ఆలోచన ఏం చేసిందంటే అన్నీ మనకి హానికరం చేసే ఏమైనా ఉన్నాయా, మనకి హాని తీసుకొచ్చే కార్యాలు ఏమైనా ఉన్నాయా? స్వాతంత్రం మనకుంది, వెళ్ళి రైల్వే పట్టాల మీద పడుకునే స్వాతంత్రం అందరికీ ఉంది. కానీ ఆ రైల్వే పట్టాల మీద పడుకున్నప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు మనం చనిపోతాం. అంటే అది మంచిది చేయదగినవి కాదు, మనకి హాని కలిగించేవి అన్నమాట. అవి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, ఏదైనా కానీ అది హానికరమైంది. ఎందుకంటే మనం అనుకోవచ్చు, మందు అంటే మత్తు వచ్చిద్దండి, మత్తులో ఏది పడితే అది చేసేస్తారండి, పాపాలు, తప్పులు, గొడవలు, మర్డర్స్, ఇంకా వేరే కూడా చేసేస్తారు. మందు తాగితే, సిగరెట్ తాగితే ఏం మత్తు వస్తుంది, సిగరెట్ తాగితే తప్పేదనొచ్చు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక సిగరెట్ కాలుస్తామో ఆ సిగరెట్ కాల్చి దాని మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మందు తాగాలనిపిస్తుంది.
మందు తాగి 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 దాని మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఇంకా వేరే వేరే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోరుకోవడం అనేది బాడీ స్టార్ట్ చేస్తుంది. అందుకనే మొదటి మిక్కిలి చిన్నదైన దాంట్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్టే కదా అనుకుంటాం, కానీ మరి సిగరెట్టే కదా అనుకున్నది అంత చిన్న సిగరెట్టే మరి నిన్ను కంట్రోల్ చేస్తుంది కదా. మరి ఆ తర్వాత నువ్వు ముందు అంటున్నావు, ముందు కూడా అంతే కదా. ముందు తాగి 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 వాటి వల్ల ఇంకా ఆరోగ్యం కూడా పాడవుతుంది. సో కాబట్టి అన్నీ చేయదగినవి, అందరికీ ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం అందరికీ ఉంది. కానీ అన్నీ చేయదగినవి కాదు. ఒక క్రైస్తవుడు కూడా ఎవరైతే క్రీస్తుని ఫాలో అవుతున్నారో, ముఖ్యంగా క్రీస్తుని ఫాలో అయ్యే అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్నదే కదా అని మొదలెత్తకూడదు. ఆ చిన్నదే తర్వాత చాలా పెద్దదానికి తీసుకెళ్తుంది. మనం ఈ లోకంలో చాలా వింటున్నాము, ఈ యొక్క లోకంలో చాలా ఘోరమైనవి మనం వినాల్సి వస్తుంది. వాటన్నిటికీ అప్పటికప్పుడు జరిగిపోవాలి అలాంటి ఘోరమైన పాపాలు. ఆ పాపము ఆ మనిషి చేయడానికి ముందు ఎక్కడో ఎన్నో సంవత్సరాల క్రితం ముందే ఒక చిన్న పాపం చేస్తుంటాడు. ఆ చిన్న పాపం మెల్లమెల్లగా ఇంకా పాపాలు చేసి అలవాటు చేసుకొచ్చి చివరికి ఒక పెద్ద పాపం చేసుకునేదాకా తీసుకొస్తుంది. కాబట్టి ఆ చిన్న పాపం దగ్గరే కనుక ఆ మనిషి కనుక ఆ చిన్న పాపం దగ్గర ఉన్నప్పుడే వదిలిపెట్టుంటే ఇంత ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు కాదు, ఘోరమైన నేరాలు చేస్తానికి ముందుకు రారు. సభ్య సమాజము మనము కనీసం నేను వాటిని చెప్పడానికి కూడా సిగ్గుపడేలాంటి పనులు జరుగుతున్నాయి లోకంలో. మనం వార్తల్లో చూసినప్పుడు చాలా బాధాకరం. అయితే ఇక్కడ మరి ఇక్కడైతే మనం ఫస్ట్ ఏం చూసాము, అన్నీ చేయగలం కానీ కొన్నిటి వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు హాని జరుగుతుంది, నా బాడీకి కొన్ని వాటి వల్ల హాని జరిగే ఉన్నాయి. సో అలాంటివి నేను చేయను అన్నాడు. అలాగే మనకు ఆత్మకు కూడా హాని జరిగే ఏమైనా ఉంటే అవి కూడా మనం చేయకుండా ఉండడం మంచిది. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాడంట. కొన్నేమో మన బాడీకి నష్టం తెస్తాయి కాబట్టి వాటిని వదిలేస్తున్నాం చేయకుండా, అలాగే కొన్ని లాభాన్ని తీసుకొచ్చి ఉన్నాయంట. అయినప్పటికీ అవి లాభమే, కానీ వాటి వల్ల కొన్నిసార్లు మనము మన ఆత్మీయ స్థితిలోంచి పడిపోయే పరిస్థితి ఉండొచ్చు. అది లాభమే, అది లాభకరమే. అది లాభకరమైనప్పటికీ మరి అది మనల్ని ఇంకొక పాపం చేయడానికి పురుగులపై పరిస్థితి ఉండొచ్చు. కానీ అలాంటి వాటిని కూడా మరి క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పిస్తారు, ఫైనాన్స్కి తిప్పుతూ ఉంటారు. ఇట్స్ ఎ బిజినెస్ అంటారు. అది మంచిదే, లాభకరమే, మంచిగా ఇంట్రెస్ట్ వస్తే అంత బాగుంటుంది. కానీ దానివల్ల పర్యవసానాలు చాలా ఉంటాయి. అందుకని ఒక క్రైస్తవుడు అనేవాడు అలాంటి ఫీల్డ్లోకి దిక్కొని ఉండడం చాలా మంచిది. ఎందుకంటే చూస్తానికి పైకి లాభకరమే, కానీ దాంట్లో చాలా మోసాలు ఉంటాయి. హార్డ్గా ప్రవర్తించాలి, రికవరీ చేసేటప్పుడు వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, రౌడీల చేత బెదిరించాల్సి ఉంటుంది, చాలా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అంటే నాకు లాభకరమే, కానీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొట్టు పెట్టారు, ఆ కొట్టులో సిగరెట్లు అమ్ముతారు. కొట్టులో సిగరెట్లు అమ్మేటప్పుడు డబ్బులు వస్తాయి, అది లాభకరము. మరి ఇప్పుడు క్రైస్తవుడు కొట్లో సిగరెట్ అమ్మాలా లేదా? కొట్లో సిగరెట్ అమ్మాలంటే అమ్ముతావు, అమ్మినప్పుడు ఏమవుతుంది, అది నీకు మంచిదే, కానీ ఇతరులు నువ్వేం చేస్తున్నావు, పాడు చేసినట్టు చేస్తున్నావు. ఇతరులు నీ వల్ల, నువ్వు అక్కడ సిగరెట్ అవైలబిలిటీలో ఉండడం వల్లే కదా. తాగకూడదు అనుకునేవాడు వెళ్తా ఉన్నాడు కూడా సిగరెట్ చూసి తాగడానికి రెడీగా ఉంటారు. సో కాబట్టి అయినను ఏవి నాకు లాభకరమో, మరి సిగరెట్లు అమ్మడం లాభకరమే, కానీ వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటాను. కానీ అలాంటి ఆ సిగరెట్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు నాకు అనవసరం, నాకు వద్దు, నా దేవుడు నన్ను చూసుకుంటాడని నిలబడు. సిగరెట్ అమ్మడం మానేసి, కోట్లో పాన్ పరాగ్ గుట్కా అవి అమ్మడం మానేసి, ఎంత వస్తా అంతలో నేను బతుకుతా, అంతలో నేను తింటా అనుకో, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. సిగరెట్లు ఇవన్నీ అమ్ముకోకుండానే ఇంకా ఎక్కువగా దేవుడు నీ యొక్క వ్యాపారాన్ని విస్తరించేస్తాడు. అవునా అంటే అవును. నమ్మి నువ్వు ముందుకు అడిగే యేసయ్య కొరకు కార్యాలు జరుగుతాయి. సో ఏవైతే మంచివో వాటిని కూడా వద్దనుకుంటున్నాడు భక్తుడు. ఆత్మీయ స్థితి బలంగా ఉండడం కోసం, ఇతరుల ఆత్మీయ స్థితి కూడా బలంగా ఉండడం కోసం, ఇతరులు కూడా పాడవకుండా ఉండడం కోసం తనకు లాభకరమైన వాటిని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాడు. అది మొదటి చూసినాము, ఏదైతే నష్టం అవుతుందో బాడీకి దాన్ని చేయట్లేదు. స్వాతంత్రం ఉంది కానీ చేయట్లేదు. అలాగే ఇక్కడ యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. ఇక్కడ కూడా సేమ్, నీకు అంత స్వాతంత్రం ఉంది, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్తున్నాడు బైబిల్ వాక్యం. కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. కాబట్టి మరి వీటన్నిటి నుంచి మరి ఎలా ఆపుకోవాలి మనం అంటే, ఇలా ఆపుకోవాలి. ఏమని జ్ఞాపకం ఉంచుకోవాలి,
ఇవన్నిటిని బట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడని, మనల్ని తీర్పు తీరుస్తున్నాడని, మనం చేసే ప్రతి ఒక్క పని పైన రాయబడుతుందని మనం గనక మనసులో గనక అదొక ముద్రలాగా ఉంచుకుంటే కనుక ఇలాంటి తప్పులు పాపాలు ఏ చేయకుండా మనం బయటపడగలుగుతాం. ఎగ్జాంపుల్ యోసేపు అంతే. యోసేపు గారికి కూడా ఆయన మరి తన అన్నలు తన కింద పడేసి తర్వాత అమ్మేసి ఆ తర్వాత మళ్ళీ జైల్లో పెట్టబడి ఆ తర్వాత మరి అక్కడి నుంచి పోతిఫర్ భార్య విషయంలో మరి యోసేపు ఏమన్నాడు, నేను నా తండ్రి అనే దేవుని కళ్ళ ముందు నేను పాపం చేయనని చెప్పేశాడు. అంటే ఆ మనసు కలిగి ఉండాలి మనం ఎప్పుడు. ఏంటి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, దీన్ని బట్టి దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు ఒకరోజు అని ఆ భయం కనుక మనలో ఉంటే కనుక ఆటోమేటిక్గా మనము ఏ పాపాన్ని చేయకుండా ఉంటాం, ఏ వ్యసనానికి మనం బానిసలు అవ్వకుండా ఉంటాం. ఎప్పుడైతే ఈ భయం అనేది మనకు ఉండదో, ఈ సిగరెట్ తాగడాన్ని బట్టి, మందు తాగడాన్ని బట్టి దేవుడు నన్ను లెక్కలో తీసుకుంటాడేమో అని ఎవరికైతే ఆ భయం ఉంటుందో, ఆ భయం ఉన్నప్పుడు మనము వాటి వైపుకి వెళ్ళకుండా ఉంటాం. సో దీన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. మరి ఈ వాక్యం ఓన్లీ యవనస్తులకా అంటే కాదు, ప్రతి ఒక్కరికి. యవనస్తుడా అని యవ్వన కాలమందు అంటున్నాడు. ఎందుకంటే యవ్వన కాలంలో అన్నీ కొత్తగా చూస్తూ ఉంటారు, కొత్త ప్రపంచంలో అప్పుడే ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని యవనస్తులకి ఇంకెక్కువగా అప్లై చేస్తూ రాశారు. కానీ నిజం చెప్పాలంటే యవనస్తుడే కాదు, ఇప్పుడున్న లోకం మనం పోకడ చూస్తే యవనస్తులు చేసే పాపాలలాగానే ఈవెన్ వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు కూడా పాపాలు చేయడం మొదలేశారు. మనం కొన్ని వినలేకపోతున్నాం, కొన్ని చూస్తుంటే భయం వేస్తుంది. రీసెంట్గా ఒక పాప 10th క్లాస్ చదివే పాప ప్రెగ్నెంట్ అయింది. ఆ పాప మరి ఎట్లా ప్రెగ్నెంట్ అయింది, ఎలా ప్రెగ్నెంట్ అయిందని ఆలోచిస్తే అప్పుడు ఆ పాప నోరు విప్పితే తెలిసింది ఏంటంటే తన సొంత తాతయ్యే ప్రెగ్నెంట్ చేశాడు తన సొంత తాతయ్య ద్వారానే మరి తనకి ఇలా అయిందని. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం అనుకోవచ్చు మరి యవనస్తులకు కదా, మరి యవనస్తులు హార్మోన్స్ అది అది అంటాం. మరి ముసలివానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే హార్మోన్స్లో ఏం లేదండి, కేవలం మన తలంపులో ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరాన్ని సాధానికి అప్పగిచ్చేస్తామో అది మన తలంపుల ద్వారా చేయకూడని పనులు చేపిస్తుంది. సాధారణంగా ఇక యవనస్తుడే అట్రాక్ట్ అయ్యి యవ్వన కాలంలో పాపాలు చేసేదంటే యవనస్తుడు చేశాడు అనుకుంటారు. కానీ మరి అంత పెద్ద ముసలతను, ఎంత పెద్ద ఏజ్ ఉన్న అతను ఎన్నో చూసింటాడు లైఫ్లో ఎన్నో జీవితాలు చూసింటాడు. అంత దాకా వచ్చాడు, అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. మొత్తం ఆ లోకం ఎలా ఉంటుంది, ఎవరితో ఏ రిలేషన్ ఇస్తే ఎంత మంచిగా ఉండాలని అన్నీ తెలిసిన అతను కూడా మరి అక్కడ మరి ఆ విధంగా మరి తన సొంత మనవరాలతోనే అలాంటి పాపం చేశాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే హార్మోన్స్ వల్ల కాదు పాపం జరిగేది దేనివల్ల, మైండ్లోకి దెయ్యాన్ని సాతాన్ని ఇన్వైట్ చేయడం వల్ల. అదే ఆ ముసలాయన తన యవ్వన కాలం నుంచే కనుక ఒక జాగ్రత్త పడి దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడుతూ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు అనుకోండి, చివరికి స్టేజ్ వచ్చేదా ముసలాయన ఆ పాపం చేయడానికి అప్పటికప్పుడు పాపం రాలేదండి ఆయనలోకి. ఎప్పుడో సాతానికి గేట్లు ఎత్తాడు, తను యంగ్గా ఉన్నప్పుడే, లేకపోతే తను పెళ్ళైన కొత్తల్లోనే, లేకపోతే పెళ్ళైన తర్వాత అయినా కానీ ఆ యంగ్ ఏజ్లోనే పాపానికి అలవాటు పడ్డాడు. ఆ పాపము బైబిల్ వాక్యం అందుకే చెప్తుంది కదా, ఆ పాపము ఒక్కసారి చేసిన తర్వాత అది ఇంకా ఎక్కువైపోయి చివరికి మనల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ముసలాయన మరి ఒకప్పుడు ఏదో చిన్న పాపాలు చేస్తూ ఉంటాడు, అప్పట్లో యంగ్ ఉన్నప్పుడు పాపాలు చేస్తూ ఉంటాడు. కానీ అక్కడితో ఆగలేదు ఆ పాపం. చివరికి ఎంత ఘోరమైన పాపం అంటే మనం చెప్పుకోలేని, మనం వినలేని అలాంటి పాపాలు, లోకంలో ఎప్పుడు చూడని పాపాలు మనం చూస్తున్నాం. అలాంటి పాపం చేయిస్తుంది ఆ ముసలాయన చేత. అందుకే దేవుని వాక్యము ఈ మధ్య నేను బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందంటే మొదటి వారిగా ఉన్నవారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు అనే వాక్యము నాకు చాలా, దేవుడు ఈ మధ్య ఆ వాక్యాన్ని ఊరికే గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మొదటి స్థితిలో చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్న మొదటి స్థితిలో చాలా బాగుంటారు, చాలా ఎక్కువగా దేవుళ్ళు బలపడుతూ ఉంటారు, ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమ పొందుకోవాలని, ఇంకా దేవునికి ఏదో చేయాలన్న ఊపులో ఉంటారు. క్రైస్తవులు ఎవరైనా కానీ, ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, ఆయన ప్రేమ గుర్తెరిగారో వారు చాలా ఏదో దేవుని కొరకు నిలబడాలి, నేను పాపం చేయకుండా ఉండాలి, అందరినీ ప్రేమించాలి, తప్పులు ఏం చేయకూడదు అనుకుంటారు. కానీ పోను పెద్ద వయసు వచ్చేటప్పటికి దాని నుంచి తప్పిపోతున్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పెద్ద వయసు వచ్చేటప్పటికి ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే పెద్ద వయసు వచ్చే కొద్ది మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఒకవేళ కనుక మనం పాపంలో ఉండి చనిపోతే కనుక మనం దేవునికి అప్పచెప్పాల్సి వస్తుంది. పైన నరకం ఉంది,
చేసే ప్రతి పాపాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే సాతాను ఈ మధ్య తెలివిగా ఏం చేస్తుందంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని పట్టుకుంటుంది. వాడు తన జీవితం అంతా ఎంతో గౌరవంగా బతుకుతాడు, సమాజంలో మంచిగా పెద్ద మనిషిగా మంచి బతుకుతాడు. కానీ చివరి ఇంకా చచ్చిపోతాడు ఇంకొక 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో అన్నంగా. ఆ టైంలో ఏదో ఒక పాపాన్ని చేపిస్తుంది. ఆ వయసులో చేయకూడని పాపాన్ని చేయిస్తుంది. ఆ వయసులో రాకూడని తలంపులు తెప్పిస్తుంది. అంటే ఆ వయసులో కూడా ఎందుకు వస్తుందంటే ఆ వయసులో మనం ఎవరైతే ప్రార్థన చేసుకోకుండా ఉంటారో ఆ వయసులో ఆటోమేటిక్ సాతాను ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, సాతాను 24 గంటలు మనం ఎంత దేవుళ్ళలో ఉన్నా ఎంత దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నా కానీ 24 గంటలు అది మనం ఎప్పుడెప్పుడు దాన్ని తప్పు చేస్తామా, ఎప్పుడెప్పుడు దానికి గేట్స్ ఎత్తుతామా, ఎప్పుడెప్పుడు దానికి డోర్ తీస్తామా, ఏదన్నా చిన్న పాపం చేస్తామా వచ్చి కూర్చుందామా అని రెడీగా ఉంటుంది. అందుకే మన వయసు ఇంకా పైన పడే కొంది ఇంకెక్కువ వాక్యాలు చదవాలి, ఇంకెక్కువగా దేవుళ్ళు బలపడుతూ ఉండాలి, ఇంకెక్కువ దేవుని సన్నిధిలో టైం గడపాలి. లేకపోతే ఏంటంటే చూడండి, మరి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు పాపాలు చేయడం అసలుకి సిల్లీ పాపం. ఆ పాపం కూడా పెద్ద పెద్ద పాపం, ఆ పాపాలు కూడా సిల్లీ. అంటే ఆ వయసు అతనికి అసలు ఆ తలంపులు రాకూడదు. అలాంటిది ఆ వయసు అతనికి ఆ తలంపు ఎందుకు వస్తుంది? ఆ వయసు అతనికి అసలు ఆ తలంపులే రాకూడదు, కానీ అలాంటి తలంపులు వస్తుందంటే ఆ వయసు. అంటే పాపము అనేది సాతాను అనేది ఇప్పుడు తెలివిగా ఏం చేస్తుందంటే ఓకే వీడు ఇంకో 2-3 ఇయర్స్ చనిపోతాడు, ఇంకో 10 సంవత్సరాలు చనిపోతాడు. ఇలాంటి వాడిని కనుక విశ్వాసం నుంచి పడేసింది అనుకో, ఇలాంటి వాడిని కనుక పడేసి దేవుడి నుంచి దూరం చేస్తే కనుక ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తొందరగా చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. సాతానికి ఒక కౌంట్ పెరుగుతుంది దేవుడి మార్గం నుంచి ఒకరిని తప్పించినట్టు. అదే యవనస్తుడిని తప్పించింది అనుకో, వాడు మళ్ళీ ఎప్పుడైనా మారు మనసు పొందేసి సాతాను వదిలేస్తారు కదా. అందుకని ఇప్పుడు తెలివిగా సాతాను ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే క్రైస్తవంలో ఇప్పటిదాకా మంచిగా బయట కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నారో వారిని చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి వారు ఏదో ఒక చిన్న పాపంకి ఎలో చేయగాలని ఆ చిన్న పాపాన్ని పట్టుకొని పెద్ద పాపం చేస్తుంది. వాళ్ళ చేత 10 మందిని నవ్వులు పాలు చేపిస్తుంది. చనిపోయే ముందు నరకానికి తీసుకెళ్తుంది. ముందే నరకానికి డిసైడ్ చేస్తుంది వాడిని. అందుకనే మొదటి వారు కడపటి వారు అవుతారని చెప్పేసి మనం ఇప్పటి నుంచి ప్రేయర్ చేసుకోవాలి. దేవా, నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో నేను చనిపోయేంతవరకు ఇలా నీలో ఇంకా ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, ఏ పాపం నిమిత్తం వెనక్కి తిరిగి చూడకూడదని. ఎప్పుడైనా కానీ నాకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ మీ మీద నేను విశ్వాసం నుంచి ముందుకెళ్ళేవాడికి ఉండాలి. సమస్యలను బట్టి నువ్వు లేవని చెప్పేసి నేను ఈర్షించుకొని పాపం చేయకూడదు వృద్ధాప్యంలో కూడా అనే వరకాలు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే సాతాను బాగా తెలియగలది. పెద్ద వయసు ఉన్న వాళ్ళని పాపం చేయించి తొందరగా నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు చేసిన ఆ పెద్ద వయసు అతను అప్పటి వరకు చేసిన ఉపవాసాలు కానీ ప్రార్థనలు కానీ అవన్నీ మొత్తం కొట్టుకుపోతాయి. ఎందుకంటే ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం అంతా కైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగునని యాకోబు 2:10 ఉంది. కాబట్టి మనము అన్నిట్లో సాతాను ఏం చేస్తా అంటే ఫస్ట్ నుంచి మంచిగా వస్తున్న వాడిని కూడా చివరికి ట్రై చేస్తాం అనమాట. అందుకే 24/7 మనం ఎన్ని ఇయర్స్ ఈ లోకంలో పోతాం అన్ని ఇయర్స్ సాతాను ఎప్పుడెప్పుడు పడిపోతాడని చూస్తుంది. అది 50వ సంవత్సరంలో పడిపోతాయా, 60వ సంవత్సరంలో పడిపోతావా అది చూస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా కనుక ఒక చిన్న పాపానికి డోర్ ఓపెన్ చేసామా, మనకు వచ్చే సమస్యలను బట్టి మనం దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా మన చేతుల్లోకి ఆ సమస్య తీసుకొని మనం ఏదో చేద్దామని చెప్పేసి మనం ఓన్గా పరిష్కారం చేసుకుందామని చెప్పేసి ఎప్పుడైతే ట్రై చేస్తామో ఆటోమేటిక్గా మనం ఏదో ఒక పాపం చేస్తాం. ఆ చిన్న పాపాన్ని పట్టుకొని సాతాను లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఇంకో 10 సంవత్సరాలు ఎటు చచ్చిపోతాం కాబట్టి ఈ లోపల మంచి బాగా పాపం చేపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు పొందిన సాక్ష్యం ఏదైతే ఉంటుందో అదంతా పాడు చేస్తుంది. నీకు తెలియకుండానే నీ యొక్క సాక్ష్యం బయట ఉన్న అందరికీ నువ్వు పాడైపోయిందని తెలిసిపోతుంది. నువ్వు అంత పాపంలో ఉన్నావని నువ్వు అనుకోవు, నీ కళ్ళు మూసుకుపోతాయి. నువ్వు పాపం చేస్తున్నావు, నేను ఎవరికి తెలియకుండా చేస్తాను అనుకోను. కానీ సాతాను ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్న అందరికీ చెప్పేస్తుంది. అందరికి కనిపిస్తట్టే నువ్వు చేస్తావు పాపం, కానీ నువ్వు అనుకుంటే ఎవరు చూస్తలే అని. అలాగే దేవుడు కూడా చూస్తూ ఉంటాడు అదే పాపాన్ని. దేవుడు ఏమో తర్వాత పోయిన తర్వాత లెక్క చెప్పాలి కాబట్టి శిక్షిస్తాడు నరకంలో పడేసి. లోకంలో కూడా ఇప్పటిదాకా నువ్వైతే మంచి పేరు సంపాదించుకున్నావు ఆ పేరు అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి స్థితిలో యవన స్థితిలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో అంతకన్నా రెట్టింపు జాగ్రత్తగా వృద్ధాప్యంలో చివరి స్థితిలో ఉండాలి. ఎందుకంటే యవనస్తుడి నుంచి ఇంకా వెళ్ళే కొంచెం ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగి పనులన్నీ ఎక్కువైపోయిన తర్వాత ఆ పనుల టెన్షన్లో సాతాను మన మైండ్ ఖరాబ్ చేస్తూ ఉంటుంది. నీ చేతుల్లోకి తీసుకో, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు కదా, సిగరెట్ తాగు తప్పేంది, అరే మందు తాగు, ఇంత కష్టపడుతున్నావు కదా ఎంజాయ్ చేయి లైఫ్ని కాస్త ఫ్రీగా. ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి. యేసు ప్రభుకు ఎంతసేపు అని ప్రార్థన చేస్తాం, అలా ఆయన కోసం అయితే ఉపవాసాలు ఉండాలి. నా కోసం అయితే ఉపవాసాలు ఉండాల్సిన చక్కగా హ్యాపీగా ముందు తాగొచ్చు. నీకు ఒక 10 మంది ఫ్రెండ్స్ అవుతారు,
మంచిగా చికెన్ ముక్కతో ఫ్రై ముక్కలు మంచిగా తినొచ్చు, చేప ముక్కలు అన్నీ తినొచ్చు, సూపర్గా తినొచ్చు. హాయిగా తాగి పడుకున్నావంటే మరి స్వర్గంలాగా ఉంటుంది. తెల్లారి గట్టదాకా నీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ గుర్తురావు. నన్ను ట్రై చేయని అంటుంది అనమాట పెద్ద వయసుకు వచ్చేటప్పటికి. కాబట్టి ఇంకా ఎక్కువగా ఎట్లయితే యవ్వనస్థ కాలంలో మనమైతే జాగ్రత్త పడ్డామో వృద్ధాప్యంలో కూడా ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి, మనం పాపంలో పడకుండా. సో దేవుడి చిన్న వాక్యం దీవించిన కాక. సో ఇప్పుడు అర్థమైంది కదా, నిజమైన స్వాతంత్రం ఏంటంటే ప్రతి ఒక్క ఆజ్ఞను గైకొనడం, ప్రతి ఒక్క పాపం నుంచి విముక్తి పొంది ప్రతి ఒక్క ఆజ్ఞను మనం గైకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క బంధకం నుంచి మనం విడిపింపడతాం. ప్రతి ఒక్క బంధకం నుంచి మనం విడిపింపడితే అది నిజమైన స్వాతంత్రం. అది క్రీస్తు మనకిచ్చిన స్వాతంత్రం. ఈ లోకంలో మనం అన్నిటి మీద జయించడానికి ఇచ్చిన స్వాతంత్రం అది. శారీరకం ఉన్న వాటి మీద మనం ఎలాగలా జయిస్తాం, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద నుంచి జయం పొందాలంటేనే చాలా అవసరమైంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆయన ఆజ్ఞలన్నీ పాటిద్దాము, ఆటోమేటిక్గా మనము సాతాను యొక్క తంత్రముల మీద జయం పొందుతాము. మరి ముఖ్యంగా మనం ఇంకా ఏజ్ అవుతున్న కొంది యవ్వన కాలంలో దేవుని ఫాలో అయ్యాం, తర్వాత నెక్స్ట్ స్టేజ్ అలా స్టేజ్ వైజ్ మనం ఏజ్ పెరుగుతున్న కొంది ఇంకా ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకా ఎక్కువగా సాతాను మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ మనం బలపడాలి. అందుకే ఈ లోకంలో మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా అంటే చాలా పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఎందుకు చివరికి వచ్చేటప్పటికి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే ఎక్కడో సాతానికి ఒక చిన్న డోర్ తీస్తారు, ఏదో. అందుకే మనం ప్రతి ఒక్క విషయాన్ని దేవుని చేతిలో పెట్టాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని అంతం వరకు పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం మనం కోల్పోతామో, నేనే దేవుడు చేస్తాడులే ఆ పని అనేది పోయి నేను చేసుకుంటా ఆ పని, నేను చేస్తా ఆ పని అని చెప్పేసి మనం ఏదో చేయబోతాము. ఈ లోపల ఏదో ఒక చిన్న పాపం చేసేస్తాము, కథం సాతాను వచ్చి కూర్చుంటాడు. యవనస్తుడు లేదు, వృద్ధాప్యం లేదు, సాతాను వచ్చి కూర్చున్నాడంటే వృద్ధుడు వయసులో చేయకూడని పనులన్నీ కూడా చేపిస్తాడు. అందరి ముందు పేరు, ఇప్పటిదాకా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా నాశనం చేసేస్తాడు. మనకు తెలియకుండా జరిగిపోతాయి ఇవన్నీ. అది కాక ఇంకా పరలోక రాజ్యంలో కూడా నువ్వు మిస్ అయిపోతావు. పరలోక రాజ్యం నరకంకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేద్దాం. యవనస్తులుగా ఉన్నప్పుడు విశ్వాసంగా దేవుడి మీద నమ్మి మనకున్న సమస్యలను బట్టి దేవుని చేతికి ఇచ్చేసి దేవుడిని చూసుకోమందాం. అలాగే వృద్ధాప్యంలో కూడా ఉన్న సమస్యలు దేవుడికి ఇచ్చి దేవుడిని చూసుకోమందాం. అనవసరంగా మన చేతుల్లో తీసుకొని మనం పాపం చేసి ఆ పాపాన్ని బట్టి సాతాన్ని మన లోపలికి ఇన్వైట్ చేసి ఆ సాతాన్ని ఇంకా మన లోపలికి వచ్చి ఇంకా మనం చేయకూడని పనులన్నీ చేపించి చాలా ఘోరమైన స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వింటున్న వారు ఎవరన్నా అవ్వచ్చు, చిన్నవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు విశ్వాసం కలిగి ఉండాలి. మనకు వచ్చే సమస్యలను బట్టి వాటిని నేనే చూసుకుంటాను, నేనే వాటిని సాల్వ్ చేయాలని కాకుండా, నేనే వాటిని పరిష్కరించుకోవాలని కాకుండా దేవుడు పరిష్కరిస్తారని జాగ్రత్తగా ఆయన మీద వేచి ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. అంతేగాని నాకు వయసు 50 సంవత్సరాలు, నాకు తెలియదు ఇలాంటి నేను చాలా చూసాను నా జీవితంలో, నేనే చూసుకుంటా దీని అని చెప్పి కనుక మనం దాన్ని ఏదో చేయాలనుకుని మనం కనుక అడుగు పెడితే ఎక్కడో ఒక దగ్గర మనం విసిగిపోయి పాపం చేస్తాము. పాపం చేస్తామంటే ఆటోమేటిక్గా మనకి పరలోక రాజ్యం మిస్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. గొప్ప దైవజనుడైనా కానీ మోషే గారే వృద్ధాప్యం మందు మరి ఇసిగిపోయి కోపంలో బండని తట్టమన్నప్పుడు కొట్టి 2 సార్లు మళ్ళీ కొట్టి దేవుడు ఇవ్వబోయే కానాన్ దేశం నుంచి మరి వెళ్ళకుండానే ఆగిపోవాల్సి వచ్చింది. మరి అలాంటి భక్తులు అలా అయినప్పుడు మరి మనం కూడా అలా అవుతామని ముందు మనం గ్రహించుకొని అలా అవ్వకుండా ఉండడానికి ముందు నుంచే మనము యవ్వనంగా ఉన్నప్పటి నుంచే వృద్ధాప్యంలో కూడా మేము ఇలా మారకూడదని ప్రార్థన చేసుకోవాలి. వృద్ధాప్యంలో మనం సమస్యలు, నాకు తెలుసులే, నేను ఈ లోకాన్ని చాలా చూశాను అన్న ఒకలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దాంట్లో మనం పాపం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా కానీ మనం దేవుని చేతికిస్తాము, దేవుని యందు నమ్మికగా ఉందాము, పాపంలో పడకుండా జాగ్రత్తగా ఉందాం. పరలోక రాజ్యం చేరి ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు అదే మనం ఫాలో అవుదాం. అదే సింపుల్ రూల్ ఏంటంటే విశ్వాసంతో దేవుడే చూసుకుంటాడని దేవుని చేతికి అప్పగించడమే. ఈ వయసును బట్టి నేను ఏదో చేస్తానని మాత్రం అనుకోకూడదు ఎప్పుడు. సో దేవుడి యొక్క వాక్యం దీవించిన కాక నిజమైన స్వాతంత్రం కలిగి అన్నిటి మీద స్వాతంత్రం కలిగి ఉంటే మనం నిజమైన స్వాతంత్రం పొందిన వారం అవుతాము. ఈ లోకంలో పొందిన వారం అవుతాం, అలాగే పరలోకంలో కూడా మనకు స్వాతంత్రం కలిగి ఉంటాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.